ప్రణీత్ యాంటీలియా నివాసితులు ఆందోళన బాట పట్టారు. హైడ్రా అధికారులు గేటెడ్ కమ్యూనిటీ గోడను కూల్చివేసి దాని గుండా ఎగ్జిట్ 4 వరకు రోడ్డు వేస్తామంటూ ప్రకటించడంపై స్థానికులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమది గ్రేటర్ కమ్యూనిటీ అని, అన్ని నిబంధనల ప్రకారమే మున్సిపల్ ట్యాక్సులు కడుతున్నామని చెప్పి వారన్నారు. ఇక అధికారులు చెప్పినా వినిపించుకోవడం లేదు అంటూ వాపోతూ ఉన్నారు. మున్సిపల్ అధికారులు ట్యాక్సులు వసూలు చేసేటప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు కూల్చివేతల సమయంలో ఎందుకు వస్తున్నాయంటూ ప్రశ్నిస్తున్నారు వారంతా. ప్రణీత్ యాంటీలియా వాసుల ఆందోళనతో అక్కడంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గవర్నమెంట్ కూడా అడుగుతున్నాను. హైడ్రా అనేది ఒక సంస్థ, ఏసీబీ ఎట్లనో పోలీస్ ఎట్లనో లేకపోతే పబ్లిక్ ఉపయోగపడే సంస్థ. అవన్నీ కాకుండా హైకోర్టు కేసులు కూడా హైడ్రా అప్పడానికి లేదండి. ఒకటే అంటున్నారండి, మీరు గేటెడ్ కమ్యూనిటీ కాదు, మీరు అది చెక్ చేసుకోకుండా కొనుక్కోవడం మీ తప్పని. కాకపోతే లాస్ట్ టైం మా దగ్గర కొంచెం గవర్నమెంట్ ప్లేస్ కు వదిలేదు ప్రతి గేటెడ్ కమ్యూనిటీ నామ్స్ ప్రకారం. అలా మేము వదిలేసిన ప్లేస్ ని గవర్నమెంట్ తోడు ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ, ఇక్కడ నామ్స్ ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే అక్కడ ఇల్లు కట్టుకోవాలి అని స్పెసిఫిక్ గా రాసి మరి ఆప్షన్ వేసింది. ఆప్షన్ వేసి అమ్ముకుంది. అంటే గవర్నమెంట్ కావాలి అమ్ముకుంటది అంటే మాది గేటెడ్ కమ్యూనిటీ. దానికి లేదు, మాకు అవసరం ఉంది రోడ్ ఓపెన్ చేయాలంటే మాది గేటెడ్ కమ్యూనిటీ కాదు. సో మేము ఏమని ఫిక్స్ అవ్వాలి? మాది గేటెడ్ కమ్యూనిటీయా, గేటెడ్ కమ్యూనిటీ కాదా? ఈ ఒక్క విషయంలోనే మాకు క్లారిటీ ఇవ్వండి. ఇదే మొక్క చెప్తుండే మా మాట వినకుండా మేము అక్కడ నించున్న వాళ్ళని లాక్కొని ఈడ్చుకొని గుడిసెల్లో నుండి మనుషుల్ని ఖాళీ చేస్తారు చూసారా, అలాగే రక్తాలు కారేటట్టు మమ్మల్ని అక్కడ నుండి నెట్టుకొచ్చేసారు. ఆడవాళ్ళని మినిమం కూడా చూడకుండా నెట్టుకొచ్చేసారు. మేము ఇక్కడికి వచ్చినప్పుడు గేటెడ్ అని చెప్పారు, ఈ పొద్దు లేదని మాట్లాడుతున్నారు. కానీ గేటెడ్ కమ్యూనిటీ నామ్స్ ప్రకారం ఉందని చెప్పి గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఆక్షన్ చేసి వాళ్ళకు కూడా గేటెడ్ అనే మెన్షన్ చేసి ఇక్కడ ఉన్న సెక్యూరిటీ డిపాజిట్ ని వాళ్ళు కూడా అమ్ముకున్నారండి గవర్నమెంట్. సో ఈ పొద్దు గేటెడ్ కాదని చెప్పి ఇక్కడికి వచ్చి మా పర్మిషన్ తో పని లేదండి, మాకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఏంటంటే కనీసం వర్కింగ్ డేస్ మినిమం 3 వర్కింగ్ డేస్ కూడా లేదండి. మాకు సాటర్డే ఇంటిమేషన్ ఇచ్చారు. మండే మేము కోర్టుకి ప్రొసీడ్ అయ్యే టైంలో వచ్చి దౌర్జన్యంగా వీళ్ళందరూ మమ్మల్ని పక్కకి నెట్టేసి మరి గోడ కూలగొడుతున్నారండి. సెక్యూరిటీ కన్సర్న్ అసలు లేనే లేదండి. మా ప్రతినిధి శ్రవణ్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. శ్రవణ్, అసలు నోటీస్ కూడా లేదు, సాటర్డే రోజు మాకు చెప్పారు, ఇప్పుడు అది గేటెడ్ కమ్యూనిటీయా కాదా, ఇలాంటి క్వశ్చన్స్ చాలా రైజ్ చేస్తూ ఉన్నారు. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి ప్రగతి నగర్ కి వెళ్లేటువంటి మెయిన్ రోడ్ అది. ఆ రోడ్డు మీద ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ ప్రణీత్ యాంటీలియా అనేటువంటి గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన గోడని, ప్రహారీ గోడని వాళ్ళ హైడ్రా అధికారులు కూల్చేశారు. వాస్తవానికి అది గతంలో హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి లేఅవుట్, అది గవర్నమెంట్ రికగ్నైజ్డ్ లేఅవుట్ అనేది స్థానికులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవాలు కూడా గతంలో 2014 సమయంలో ఇది హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి లేఅవుట్ అనేది అప్పుడు గుర్తించారు. అక్కడ విల్లాలు వెలిసిన తర్వాత వాళ్ళందరూ అక్కడ కొనుక్కున్నారు. దీని గేటెడ్ కమ్యూనిటీ కాబట్టే మేమందరం కొనుక్కుంటున్నామని ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది రోడ్డు పైన వస్తుంది కాబట్టి ఆ పూర్తి స్థాయిలో ఆ గోడని కూల్చివేస్తున్నాం అనేది హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది, అధికారులు వాళ్ళకి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ చేపడుతున్నప్పుడు కూడా కింది స్థాయి సిబ్బంది మాత్రమే ఉన్నారు. వాళ్ళకి పూర్తి స్థాయిలో హైడ్రాకి సంబంధించిన సిబ్బందికి నాలెడ్జ్ లేదు. వాస్తవానికి అధికారులు ఎవరు అక్కడ లేరు కాబట్టి అక్కడ లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు ఆ కింది స్థాయి సిబ్బందిని అడిగితే మాకు తెలియదు, హైడ్రా కమిషనర్ తోనో లేదా పై అధికారులతో మాట్లాడుకోవాలి. మీరు అంటున్న ఈ ప్రణీత్ యాంటీలియా వాళ్ళు కూడా అన్నారు, హెచ్ఎండిఏ ఆక్షన్ వేసింది, అప్పుడు కొనుక్కున్నాము, అప్పుడు ఉన్న రూల్స్ ఇప్పుడు ఎందుకు వర్తించవు, కనీసం ఇంటిమేట్ లేదు. దీనిపైన ఉన్నతాధికారులతో మీరు ఏమైనా మాట్లాడారా? నిజంగా లేఅవుట్ లో ఏముంది అంటే ఈ అంశం పైన వాళ్ళు కోర్టుకు వెళ్దాం అనుకున్నారు కాబట్టి లీగాలిటీస్ అన్ని కూడా పరిశీలించిన తర్వాత ఇది రోడ్డు గేటెడ్ కమ్యూనిటీలోకి రాదు, ఇది ప్రత్యేక రోడ్డు, జనాలకు ఉపయోగించాల్సినటువంటి రోడ్డు ఇది, సో అందుకే మేము కూల్చివేస్తున్నాం అనేది హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో చాలా చోట్ల కూల్చివేతలు చేపట్టినప్పుడు హైడ్రా రూల్స్ కి విరుద్ధంగా వెళ్తుంది లేదా నోటీసులు ఇవ్వలేదు అనేటువంటి విమర్శలు చాలా వినిపించాయి. ఇప్పుడు శనివారం రోజు నోటీసులు ఇచ్చారు. వాస్తవానికి 3 వర్కింగ్ డేస్ వాళ్ళకి టైం ఇవ్వాల్సి ఉంటుంది. మరి అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో న్యాయబద్ధంగానే ఉంది. లీగాలిటీస్ అన్ని కూడా మేము చెక్ చేసుకున్నాము, గ్రౌండ్ కూడా సరిగ్గా ఉంది. రెవెన్యూ అధికారులతో కూడా మాట్లాడాం, హెచ్ఎండి అధికారులతో కూడా వెరిఫై చేసుకున్న తర్వాత కూల్చివేతలు చేపడుతున్నాం అనేది హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ దాదాపుగా 30 నుంచి 50 మీటర్ల ప్రహారీ గోడ అది. దాదాపుగా 12 సంవత్సరాల నుంచి వాళ్ళందరూ అక్కడే
నివసిస్తున్నారు. దాదాపుగా 600కి పైగా విల్లాస్ అక్కడ ఉన్నాయి. ఆల్మోస్ట్ 50 ఎకర్స్ లో ఈ 600కి పైగా విల్లాస్ అన్ని కూడా అక్కడ కన్స్ట్రక్ట్ జరిగి ఉన్నాయి. దాదాపు 2012 నుంచి వాళ్ళు అక్కడ ఉంటున్నారు. సో దీని మీద వాళ్ళు ఇప్పుడు కోర్టుకు వెళ్ళినా కూడా పెద్ద ప్రయోజనం ఏమీ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ కంప్లీట్ గా హైడ్రా అనుకున్నటువంటి టాస్క్ ఆ గోడను మొత్తం డెమాలిష్ చేసింది. ఇవాళ సాయంత్రం వరకు అక్కడ కొత్త రోడ్లు కూడా వేసేటువంటి పనులు చాలా వేగంగా కొనసాగుతున్నాయి. ఇవాళ సాయంత్రం 3-4 గంటల వరకు ఆ రోడ్డుకి సంబంధించిన పనులు కూడా పూర్తి స్థాయిలో అయిపోయేటువంటి అవకాశం ఉంది. సో వాళ్ళందరూ కూడా ఒకే ఆవేదన చెప్తున్నారు. మాకు పూర్తి స్థాయిలో టైం ఇవ్వలేదు, మా ఎక్స్ప్లెనేషన్ కూడా సరిగ్గా తీసుకోకముందే ఒకసారిగా ఎందుకు ఈ విధంగా డెమాలిష్ చేస్తున్నారు, పోలీసుల బందోబస్తు మధ్య మేము దొంగల్లాగా మమ్మల్ని చూస్తున్నారు ఇప్పుడు అనేది శ్రవణ్ వాళ్ళు వేస్తున్న రోడ్ ఏదైతే ఉందో అది ఎగ్జిట్ 4 కి కనెక్ట్ అయ్యేలాగా ఉంది అని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఉన్న విల్లాస్ కావచ్చు అదంతా కూడా రేపు ఎగ్జిట్ 4 నుంచి కనెక్ట్ అయ్యే రోడ్ తో ఉంటుంది కాబట్టి చాలా రద్దీగా అయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా చాలా నార్మ్స్ తో ప్రకారం చూస్తే వాళ్ళకి స్పేస్ ఉందా అక్కడ విలాకి మళ్ళీ కట్టుకోవడానికి ప్రహరీ కూడా? లేదు, వాస్తవానికి ఇప్పుడు గోడను డెమాలిష్ చేశారంటే మళ్ళీ కట్టుకోవడానికి ఆ వీలు లేదు, ఆ వెసులుబాటు లేదు. మళ్ళీ ఒకవేళ అది చేయాలంటే మాత్రం మళ్ళీ లీగాలిటీస్ అన్ని కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. గవర్నమెంట్ అంటే హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు ఆల్రెడీ రెవెన్యూ అధికారులతో, హెచ్ఎండి అధికారులతో, జిహెచ్ఎంసీ అధికారులతో వెరిఫై చేసుకున్న తర్వాత కూల్చివేతలు చేపడుతున్నారు కాబట్టి మళ్ళా కట్టుకునేటువంటి వెసులుబాటు కానీ ఆ వైబిలిటీ కానీ ప్రస్తుతం లేదని చెప్పుకోవచ్చు. ఆ మెయిన్ రోడ్డు ప్రగతి నగర్ వెళ్తుంది, దాని తర్వాత ఎగ్జిట్ 4 కి వాస్తవానికి ఆ రోడ్డు కనెక్ట్ అవుతుంది. కొంచెం బ్రాడ్ గా ఉండాల్సినటువంటి రోడ్ నారోగా అయిపోయింది అనేది ప్రస్తుతం హైడ్రాకి వచ్చినటువంటి అంశం. సో హైడ్రా ప్రస్తుతం ఇంకేవి వాళ్ళు బాధితులు ఏమేమి గ్రౌండ్స్ విధంగా మళ్ళీ కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది, లేదా ఇతర ఏ అంశాలు లేవట్లేస్తున్నారు అనేటువంటి అంశం పైన ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. దానికి సంబంధించిన అఫీషియల్ నోట్ మరి కాసేపట్లో విడుదల చేస్తాము అనేది హైడ్రాకి సంబంధించినటువంటి. అయితే శ్రవణ్ మనం చూస్తున్నాం రోడ్డు వేస్తున్నారు వైపు, కానీ కేవలం ప్రహరీ కూడా కూల్చివేయడమే కాదు, ఆ పక్కన జనరేటర్ ఏదైతే విలాస్ కి కావాల్సిన జనరేటర్ కావచ్చు వాటన్నిటి కూడా ఆ పక్కకే కనిపిస్తున్నాయి. వాటన్ని కూడా మొత్తం డిస్మాంటిల్ చేస్తున్నట్టుగా విజువల్స్ లో ఉంది. అది ఇప్పుడు రిప్లేస్ చేస్తున్నారా? ఆ ప్రహరీ గోడకు సంబంధించి ఆ ప్రణీత్ ఏదైతే యాంటీలియాకి సంబంధించి లేఅవుట్స్ అక్కడ వాళ్ళు ఏమైనా చూపిస్తున్నారా? వాస్తవానికి ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లేఅవుట్ సంబంధించిన మ్యాప్ కూడా తీసుకొస్తున్నారు. గతంలో 2012 నుంచి 14 సమయంలో ఆ లేఅవుట్ అయితే హెచ్ఎండిఏ లేఅవుట్ ఉందో ఆ లేఅవుట్ కి సంబంధించినటువంటి మ్యాప్, దాంట్లో మాకు చూపించినటువంటి గోడ, మాకు చూపించినటువంటి రోడ్డు దానికి అనుగుణంగానే మేము ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి మేము కొనుగోలు చేస్తాం. ఇది హెచ్ఎండిఏకి సంబంధించిన లేఅవుట్, మేము సొంతంగా చేసుకున్నది కూడా కాదు అనేది వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో అది నిర్మించినటువంటి ప్రణీత్ యాంటీలియాకి సంబంధించినటువంటి బిల్డర్స్ మాత్రం ఇప్పటివరకు రెస్పాండ్ అయితే కాలేదు. నోటీసులు మాత్రం బాధితులకు అందాయి. మరి బిల్డర్స్ మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుందా, లేకపోతే ఆయన కంపన్సేట్ ఏ విధంగా చేస్తారు? హైడ్రాకి సంబంధించినటువంటి వాళ్ళు బిల్డర్స్ తో నేరుగా మాట్లాడి వాళ్ళ బాధితులందరికీ న్యాయం చేసేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారనేది చూడాల్సి ఉంది. మరి కాసేపట్లో దీనిపైన అఫీషియల్ నోట్ ఒకటి విడుదల కాబోతుంది. దాంట్లో ఏ అంశాలు మెన్షన్ చేస్తారనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ప్రహారీ కూడా కూర్చడంతో బాధితులందరూ ఒక్కసారిగా రోడ్డు మీద వచ్చినటువంటి పరిస్థితి అక్కడ. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ సో మచ్. అది బాచుపల్లిలోని ప్రణీత్ యాంటీలియా దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైడ్రా అధికారులు ప్రహరీ గోడని కూల్చివేశారు. ప్రస్తుతం దానిపైన అక్కడ నివసిస్తున్న వారంతా కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు.